ఒకవైపు ఢిల్లీ రాజకీయాలు, మరొక వైపు ఏపీ ఓటు బ్యాంకు లెక్కలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కొన్ని ప్రచారాలు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల భవిష్యత్తుపై వస్తున్న చర్చలు ఏపీ రాజకీయాలలో కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎవరితో ఎవరుంటారు, చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఢిల్లీ నిర్ణయాలే ఏపీ రాజకీయాలను మళ్లీ రీడిజైన్ చేయబోతున్నాయా? అసలు ఏపీలో కనిపిస్తున్నది పొత్తుల రాజకీయాలేనా, లేదంటే తెర వెనుక ఇంకేదైనా భారీ వ్యూహం నడుస్తుందా? ఇప్పటి వరకు కలిసి కనిపించిన శక్తులు భవిష్యత్తులో కొత్త సమీకరణాలకు సిద్ధమవుతున్నాయా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలు, పార్టీల వ్యూహాలు, నాయకుల వ్యాఖ్యలు చూసినప్పుడు చాలా మందిలో ఓ అనుమానం మాత్రం బలంగా వినిపిస్తోంది. అదేంటంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా పెద్ద ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయా అన్న ప్రశ్న. ముఖ్యంగా ఇప్పుడు కనిపిస్తున్న పొత్తుల రాజకీయాలు, బీజేపీ వ్యవహార శైలి, జనసేన వైఖరిలో కనిపిస్తున్న మార్పులు, వైసీపీతో కేంద్ర సంబంధాలు వంటి అంశాలు కలిపి చూస్తే భవిష్యత్తులో ఏపీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలు ఓ ప్రచారం బలంగా నడుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ ఇటీవల కలిసిన తర్వాత రాజకీయంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా జై అమరావతి కంటే జై ఆంధ్ర అన్న వ్యాఖ్యలు, వైసీపీపై విమర్శల తీవ్రత కొంత తగ్గింది అనే విశ్లేషణలు, అలాగే కొన్ని రాజకీయ నిర్ణయాలు ఈ ప్రచారానికి మరింత బలం ఇస్తున్నాయని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అమిత్ షా నిజంగా పవన్ కళ్యాణ్ కు అలాంటి సూచనలు చేశారో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఆ తరహా చర్చలు మాత్రం రాజకీయ వర్గాలు, అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే బీజేపీకి ఏపీలో భావోద్వేగ రాజకీయాల కంటే వ్యూహాత్మక రాజకీయాలే ముఖ్యమని. ఎవరు కేంద్రానికి దగ్గరగా ఉంటారు, ఎవరు అవసరమైనప్పుడు సహకరిస్తారు, ఎవరు స్థిరమైన మద్దతు ఇస్తారు అనే కోణంలోనే బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుంది అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఆ కోణంలో చూస్తే వైసీపీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లకుండా వ్యవహరించడం బీజేపీ పెద్దలకు నచ్చింది అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ప్రమాదం ఉందన్న చర్చ మొదలవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులు కేవలం ఎన్నికల వ్యూహంగా కాకుండా దీర్ఘకాలిక రాజకీయ భాగస్వామిగా చూస్తోంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ కూడా రాష్ట్రం కోసం టీడీపీతో 15 ఏళ్ల ప్రయాణం అంటున్నారు. కానీ బీజేపీ ఆలోచన వేరుగా ఉంది అన్నది కొంతమంది విశ్లేషకులు చేస్తున్న వాదన. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న మాటను గుర్తు చేస్తూ చాలా మంది ఈ అంశాన్ని విశ్లేషిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2024 ఎన్నికల ముందు బీజేపీ అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనుకోలేదన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జగన్మోహన్ రెడ్డి కలిసిన సమయంలో పొత్తుల అంశం చర్చకు వచ్చింది అనే రాజకీయ గాసిప్స్ కూడా అప్పట్లో వినిపించాయి. అయితే వైసీపీకి మైనారిటీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది అని భావించి జగన్ నేరుగా పొత్తుకు ముందుకు రాలేదు అన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. ఈ అంశాలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇవి తరచూ వినిపించే చర్చలుగా మారాయి. బీజేపీ దృష్టిలో చూస్తే తమకు ప్రత్యక్ష మిత్రుడు అయినా, పరోక్ష మిత్రుడు అయినా చివరకు ఢిల్లీలో మద్దతు ఇవ్వగలిగితే సరిపోతుంది అనే రాజకీయ లెక్కలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కోణంలో వైసీపీ, టీడీపీ, జనసేన అన్ని వేర్వేరు దశలు బీజేపీకి ఉపయోగపడి రాజకీయ శక్తులుగా కనిపిస్తాయని అంటున్నారు. అయితే బీజేపీకి ఎక్కువ నమ్మకం ఎవరిపై ఉంది అన్న ప్రశ్నకు చాలా మంది రాజకీయ పరిశీలకులు వైసీపీ పేరే చెబుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో కీలక బిల్లుల సమయంలో వైసీపీ తరచూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో కొంత ఆందోళనకు కారణమవుతుంది. తాజాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న కామెంట్లతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీతో తీవ్ర విభేదాలకు వెళ్లింది. ఒక దశలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ వల్ల పొత్తు రాజకీయాలకు వచ్చింది. ఈ తరహా రాజకీయ మార్పులు బీజేపీ పెద్దలకు పూర్తిస్థాయి నమ్మకం కలిగించవని కొందరు భావిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీతో ఎప్పుడూ సంబంధాలు పూర్తిగా చెడగొట్టుకోలేదు అనే అభిప్రాయం ఉంది. జగన్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లిన సందర్భాలు లేవని అంటున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల కంటే ముందే కేంద్రం పెట్టే బిల్లులకు సపోర్ట్ చేస్తుంది వైసీపీ. అందుకే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ మళ్లీ బలపడితే
ప్రజల్లో ఊపు పెరిగితే, కేంద్రానికి అవసరమైన రాజకీయ పరిస్థితులు మారితే బీజేపీ మళ్లీ వైసీపీ వైపు చూసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇక జనసేన విషయానికొస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వైసీపీ భావజాలానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. అవినీతి, పరిపాలన, రాజకీయ సంస్కృతి వంటి అంశాలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే ప్రస్తుతం జనసేన నేరుగా వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తోందని చాలా మంది భావిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పటినుంచో ఓ మాట చెబుతున్నారు. అదేంటంటే ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అందరూ బీజేపీకే సపోర్ట్ అని. అంటే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన ఎవరు ఎక్కడున్నా బీజేపీ మద్దతుదారులే అని అంటున్నారు. టీడీపీ, జనసేన నేరుగా పొత్తు పెట్టుకుని మద్దతిస్తే వైసీపీ బయట నుంచి సపోర్ట్ చేస్తోందని అంటున్నారు. ఒకవేళ తర్వాతి ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే సపోర్ట్ చేస్తుందని, బయట నుంచి ఎన్డీఏకు మద్దతిస్తుందని అంటున్నారు. షర్మిల లాంటి వాళ్ళు గతంలో సెటైర్ వేసినట్టు బీజేపీలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అన్న డైలాగులు సోషల్ మీడియాలో మరోమారు వైరల్ గా మారాయి.